హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్కమింగ్ పాన్ ఇండియన్ మూవీస్లో 1000 crores కలెక్ట్ చేసే మూవీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. మరి ఈ లిస్ట్లో నెంబర్ 1 పుష్ప ది రైజ్. ఈ మూవీ అయితే 1000 crores అనేది ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి నార్త్లో హైప్ అనేది ఉంది. మరి ఈ మూవీ ఏ కంటెంట్ వచ్చినా వైరల్ అవుతుంది, సాంగ్స్ వీడియో కంటెంట్ కూడా వచ్చినా వైరల్ అవుతుంది. మరి ఈ మూవీకి టాక్ వస్తే 1000 crores అనేది ఈజీగా కలెక్ట్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసి దేవరా మూవీ. దేవరా కూడా 1000 crores అనేది ఈజీగా కలెక్ట్ చేస్తుంది. మరి ఈ మూవీకి కానీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ మూవీ 1000 crores అనేది కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీకి కూడా నార్త్లో హైప్ ఉంది, సౌత్లో హైప్ ఉంది. అండ్ RRR తర్వాత మూవీ కాబట్టి ఈ మూవీకి కూడా 1000 crores అనేది వస్తాయని నాకైతే అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ లిస్ట్లో ఉండేది స్పిరిట్ మూవీ. స్పిరిట్ మూవీ అయితే 1000 crores అనేది కేక్ వాక్గా అయితే కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీ అయితే ప్రభాస్ అన్న ఫామ్లో ఉన్నప్పుడైతే వస్తుంది. మరి రీసెంట్గానే కల్కితో 1000 crores కలెక్ట్ చేశాడు. మరి ఆ తర్వాత రాజాసాబ్ రిలీజ్ అవుద్ది. ఆ మూవీ కానీ బ్లాక్ బస్టర్ కానీ అయితే ఈ మూవీ అయితే 1500 crores దాకా అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ రాజాసాబ్ కానీ ఫ్లాప్ అయితే 700 నుంచి 800 crores దాకా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మరి ఆ కాంబినేషన్ కూడా అలా ఉంటుంది. మరి సందీప్ రెడ్డి వంగ కూడా రీసెంట్గానే 900 crores కలెక్ట్ చేసిన మూవీ ఉంది. మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. మరి నా లిస్ట్ ఇది, మీ లిస్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత 500 crores నుంచి 600 crores కలెక్ట్ చేసే మూవీస్ ఏంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఆ మూవీస్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ అయితే 600 నుంచి 700 వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. బేసిక్గా ఈ మూవీకి అయితే హైప్ లేదు. ఎందుకంటే అసలు కంటెంట్ అనేది రిలీజ్ చేస్తలేదు, హైప్ అనేది బిల్డ్ చేస్తలేదు. మరి కంటెంట్ రిలీజ్ చేసి ఆ కంటెంట్ కూడా బాగుంటే ఈ మూవీ కూడా 1000 crores కలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ మూవీ కంటెంట్ తేడా కొడితే 600 నుంచి 700 వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఓజీ. ఈ మూవీ అయితే ఎందుకంటే ఈ మూవీ ఎందుకు కలెక్ట్ చేయదంటే మన పవన్ కళ్యాణ్ అన్నకి ఈ మూవీ అయితే పాన్ ఇండియా డెబ్యూట్ కాబట్టి ఈ మూవీ అయితే 1000 crores కలెక్ట్ చేయదు. ఒకవేళ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కానీ ఈ మూవీ 600 నుంచి 700 వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మూవీ నార్త్లో క్లిక్ అయ్యి ఆ తర్వాత వెళ్ళి పవన్ కళ్యాణ్ అన్న పాన్ ఇండియన్ మూవీ చేస్తే ఆ మూవీ అక్కడ 1000 crores అనేది కలెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే రాజమౌళి మహేష్ బాబు అన్న కాంబినేషన్లో వస్తున్న మూవీ కూడా 1000 crores కలెక్ట్ చేస్తుంది. మరి ఆ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఆ మూవీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. సో ఇది గైస్ ఈ వీడియో. మరి మీ మూవీస్ ఏందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను చూస్తా. మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.